నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ గత కొంతకాలంగా చెరువు గుండె చెరువు పేరుతో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం చేస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో అలాగే తెలంగాణ మొత్తంలో ఏ రకంగా చెరువులు కబ్జాలకి ఆక్రమణలకి గురవుతున్నాయి అన్న దాని మీద ఒక విస్తృతమైనటువంటి కార్యక్రమం చేస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఈ మధ్యనే హైడ్రా పేరుతో ముఖ్యంగా ఎఫ్టీఎల్ లెవెల్లో కట్టడాలు కానీ అక్రమ కట్టడాల ఆక్రమణలు అలాగే బఫర్ జోన్లో ఉన్నటువంటి ఆక్రమణల మీద తొలగించేటువంటి ఒక ప్రయత్నం నిజంగా అభిలషణీయం. అయితే నిజంగా ఏం జరుగుతుంది ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి హైదరాబాద్ మహానగరం హెచ్ఎండిఏ పరిధిలో ఉన్న చెరువుల పరిస్థితి ఎలా ఉంది? 100 ఎకరాలు ఏ రకంగా 2-3 ఎకరాల చెరువులకి కుచించుకుపోయాయి. మనకి నేషనల్ రిమోట్ సెన్సింగ్ కమిషన్ వాళ్ళ విజువల్స్ లేదంటే మ్యాప్స్లో గూగుల్ మ్యాప్స్లో చూస్తుంటే ఒక 30 ఏళ్ల క్రితం చెరువు పరిస్థితి ఉంది. వాళ్ళు అసలు ఆ చెరువు ఎక్కడున్నది వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది దాని మీద ఒక విస్తృతమైనటువంటి ప్రోగ్రామ్ని గత గంటగా హెచ్ఎంటీవీ మీ ముందు ఉంచింది. దాని మీద ఇప్పుడు నిపుణులతో చర్చను చేపట్టాం. మనతో పాటు పద్మనాభరెడ్డి గారు మాజీ ఐఎఫ్ఎస్ అధికారి, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వ్యవస్థాపకులు వారు ఉన్నారు. అలాగే బివి సుబ్బారావు గారు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు మాజీ జర్నలిస్టు అలాగే రాజకీయ సామాజిక విశ్లేషకులు ఉన్నారు. మరి కాసేపట్లో డాక్టర్ లుబ్నా షరావత్ గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుబ్బారావు గారు నమస్కారం. నమస్కారం. సుబ్బారావు గారు, హైదరాబాదులో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి దశాబ్దాలుగా మన కళ్ళ ముందే ఎన్ని జరుగుతున్నాయి అన్నది మా అందరం ప్రత్యక్ష సాక్షులు. ముఖ్యంగా గత 30-40 ఏళ్ళుగా అనుకుంటాను నేను, ఇంకా ముందు నుంచేమో నాకు తెలియదు. నాకు తెలిసి 30-40 ఏళ్ళ నుంచి ఇది జరుగుతున్నది. ఒక్కొక్క చెరువుకి ప్రాణం పెట్టి ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు ఉన్నారు. ఆ దుర్గం చెరువుని కాపాడే ప్రయత్నంలో బహుశా మోర్ దాన్ ఏ డెకేడ్ ఆయన పనిచేశారు నాకు తెలిసి. అలాగే మా దగ్గర అమీన్పూర్ చెరువు అని ఉంటుంది. ఒక మాజీ ఐపీఎస్ అధికారి ఆమె ఫోర్స్లో ఉన్నప్పుడు ఏపీఎస్పీ అధికారిగా ఉన్నప్పుడు ఆవిడ పూనుకొని ఆ పోలీస్ బలగాన్నంత ఉపయోగించి కొంతమేర కాపాడగలిగారు. బట్ ఎంత చేసినా ఆ కొద్ది రోజులు తప్ప దశాబ్దాలుగా జంట జలాశయాలతో సహా చెరువులు కానీ ఇవి వాటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లు అయితే ఎప్పుడో పోయినాయి. ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా కట్టడాలు జరుగుతూ ఉన్నాయి. దీనికి ప్రభుత్వాలు ఏమున్నా నాలాలు ఇవన్నీ 2 రోజులు హడావుడి కనపడతాయి కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత, లేదా ఒక సమర్థులైన అధికారం వచ్చిన తర్వాత కొద్ది రోజులు ఇది ఉంటుంది తప్పితే వీటిని బద్దలు కొట్టుకొని ముందుకెళ్ళి నిజంగా ప్రక్షాళన చేయటం సాధ్యమేనా? కనీసం ఉన్న వాటిని కాపాడుకోవాలంటే ఏం జరగాలి? ఏం చెప్తారు సార్? అంటే ముఖ్యంగా అందరూ తెలుసుకోవాల్సింది ఏముంది అని అంటే, మీరు 30-35 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, నేను చూస్తున్నాను హైదరాబాద్ సంగతి ఏంటి, మన దేశంలో చెరువుల సంగతి. అన్నిటికన్నా ముఖ్యం ఏమిటి అంటే, గత 25 సంవత్సరాలలో ఏదైతే నగరీకరణ, పట్టణీకరణ, అర్బనైజేషన్ అని అంటున్నాము, నేను 18 ఏళ్లకు పైగా అర్బన్ సంబంధించిన శాఖలకి ఉస్మానియా యూనివర్సిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా నేను కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే. అసలు అర్బన్ ప్లానింగ్ లో నీటి వసతుల గురించి మాటే రాదండి. ఓకే ఓకే. యా. సో దాంతో ఏమవుతుంది అని అంటే, పోయినేడాది నేను అమీన్పూర్ చాలా క్షుణ్ణంగా స్టడీ చేశాను. బాచుపల్లి నుంచి మొదలైతే బంధం కొమ్ము దాకా. అవును. మీరు ఇందాక చెప్పినట్టుగా తేజ్దీప్ కౌర్ గారు ఉన్నప్పుడు కూడా యాక్టివ్ గా నేను వచ్చేవాడు. అవును అవును. మరి ఆ పరిస్థితుల్లో చూసుకుంటూ ఉంటే అసలు పట్టణీకరణ ప్లానింగ్ లో మీ బంధం కొమ్ము దగ్గర ఉన్న చెరువే మాస్టర్ ప్లాన్ లో రెసిడెన్షియల్ జోన్ కింద డిక్లేర్ అయ్యి ఉంది. నా దగ్గర కాపీ ఉంది. ఓకే. ఎలా అంటే ఎట్లా చెప్తారండి? కేవలం సర్వే నంబర్ల మీద మీరు అన్ని తయారు చేసి ఇస్తారా? ఈ రోజు ఎట్లా ఉంది అని అంటే, హైదరాబాద్ దగ్గర నుంచి మొదలెట్టుకుంటే ప్రతి నగర జీవితం అతలాకుతలమై ఉంది. బాంబే అవునా కదా, ఢిల్లీ,
అక్కడ దాకా డెహ్రాడూన్, జోషిమఠ్, సిమ్లా, వేర్ థింగ్స్ ఆర్ రాంగ్. ఈవెన్ శ్రీనగర్, ఓకే ఎక్కడెక్కడైతే స్మార్ట్ సిటీస్ అని అంటున్నామో స్మార్ట్ సిటీస్ అన్ని కూడా మునిగిపో. ఓకే ఎందుకు అవుతుంది? మరి ఇప్పుడు టైం హ్యాస్ కమ్. ఏది తెలుసా, మానవ సమాజం ఏర్పడడానికి నీరే కారణం. మరి ఆ నీరే లేకుండా ప్లానింగ్ చేసేసుకొని తర్వాత గోదావరి దస్తా, కృష్ణా దస్తా, గంగ దస్తా అనే ప్లాన్లు వేసుకోవడంలో అవివేకత, మూర్ఖత ఇది. ఇవి ఇప్పుడు జరుగుతున్నాయి. మన ప్రణాళికల్ని మనం మళ్ళీ ఒకసారి సమీక్షించుకోవాలి. ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత ఒక పొలిటికల్ విల్ పవర్ అన్నది ఎక్స్ప్రెస్ అవుతోంది. నిజంగా ప్రజల్లో కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఒక రైట్ డైరెక్షన్ లో మలుచుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారుల పైన ఉంది. అలా మలుచుకునేటట్టు చేసే బాధ్యత ప్రజల పైన ఉన్నదా లేదా? ఉన్నది సార్, డెఫినెట్ గా ఉన్నది. కాకపోతే ఇవాళ మీరు చూసే ఉంటారు. ఒకటే ప్రశ్న అడుగుతానండి మీ ఛానల్ ద్వారా. 400 కోట్లు ప్రతి ఏడాది రోడ్ల రిపేర్ కి వర్షాలు వచ్చాక మనం ఖర్చు పెడుతున్నాం. ఓకే, ఎవడబ్బ సొమ్ము? మనం అలా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందా? ఓకే, మన ప్రణాళికలో మన ఇవే తప్పుదారిలో వెళ్తూ ఉంటే మనం సర్దిద్దుకోవాల్సిన అవసరం ఉందా లేదా అంటున్నా. ఖచ్చితంగా. ఇప్పుడు ఇది మొదలైనది. ఈ మొదలైనది FTL అనండి, బఫర్ జోన్స్ అనండి, ఏవైనా కానీ వీటిని ప్రజలు కూడా సుబ్బారావు గారు ఒకటి అంటే గత 10 ఏళ్లలో అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకంటే జస్ట్ ఊరక సిటీ గురించి మిషన్ కాకతీయ పేరుతో చెరువుల పునరుద్ధరణ అని చెప్పి ఒక పెద్ద కార్యక్రమం చేశారు. వాస్తవంగా మీ అబ్జర్వేషన్ లో దానిలో నగరంలో ఉన్న చెరువుల పరిరక్షణ ఉన్న మేరకు, నేను ఆక్రమణలు తొలగించలేదు, అది మనకు తెలుసు, ఆక్రమణలు కొత్తగా భారీగా తొలగించారని నేను అన్న, కానీ కనీసం ఉన్న పరిధి మేరకు కాపాడే ప్రయత్నం చేశారా లేదా అది కూడా ఒక డ్రామాగా నడిచిందా? అసలు నిజంగా చెప్పాలంటే 2015 జనవరిలో MCHRDలో నేను హరీష్ రావు గారు, దెన్ ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ఇరిగేషన్, కాకతీయ మిషన్ ఇన్ఛార్జ్, 1 full day వర్క్ షాప్ చేశాను. అప్పుడు DG లక్ష్మీ పార్సాద్. ఓకే, పాపం ఆయన నగర చెరువుల గురించి విన్నారు, కానీ ఏమన్నారంటే కాకతీయ మిషన్ నగరాలకు కాదు. ఓకే కాదు అన్నారు, కానీ ఆయన ప్రయత్నం చేశారు. అది దట్ డిఫరెంట్ ఇష్యూ. కానీ మీరు అన్నట్టుగా ఏమైపోయింది అని అంటే గత 10 ఏళ్లుగా ఆక్రమించబడ్డ చెరువులు నగరాల్లో మనకు కంబైన్డ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి కూడా అన్ని కాలేదు. ఈ 10 ఏళ్లలోనే తుడుచుకుపోయినాయి. రోజు లేచి మా తాతలు నెయ్యి తాగారు, మేము కాకతీయుల వంశం అని చెప్పుకోవడమే కానీ అక్కడ చెరువుల్ని కాపాడింది ఏం లేదు. అది వాస్తవం. రైట్ సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సుబ్బారావు గారు. అది రైట్ డైరెక్షన్ లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మంచి డైరెక్షన్ లో వెళ్తున్నాము. లెట్ us sit together and discuss and put right perspective and direction. Thank you sir. నేను సెలవు తీసుకుంటున్నాను. ఆరోగ్యం బాగాలేదన్నారు, సంతోషం మీరు జాయిన్ అయినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. పద్మనారెడ్డి గారు, మీరు ఇప్పుడు నా అనుభవంలో నేను చూస్తున్నది, ఎప్పుడన్నా రాత్రిపూట 10ంటికి ఏదైనా బయటకు వెళ్ళాల్సి వస్తే కరెక్ట్గా ఆ 10ంటి దగ్గర నుంచి నేను ఇప్పుడు వారు చెప్పాను అమీన్పూర్ కానీ బంధంకు, నేను గత 30 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాను. లారీలు బయలుదేరుతాయి, ట్రక్కులు, పెద్ద పెద్ద ట్రక్కులు. తెల్లార్ధులు జరిగే పని ఏంటంటే ఆ చుట్టుపక్కల ఏదో ఒక చెరువు లేకపోతే ఏదో ఒక నాలానో పూడి చేయటం. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వేస్ట్ లేదా కొండరాళ్ళు ఎక్కడెక్కడి నుంచి తెస్తారో తెలియదు, బట్ రేయింబవళ్ళు అవి తిరుగుతూనే ఉంటాయి. ఎంతమంది చెప్పు, ఎన్నిసార్లు కంప్లైంట్, ఏదో ఒక చెరువుని పూర్తి చేసుకుంటూ వెళ్తున్న కార్యక్రమాలే దశాబ్దాలుగా జరుగుతున్నాయి. మీరు స్వయంగా ఒక మాజీ అత్యున్నత అధికారిగా ఉండి కూడా ఒక దుర్గం చెరువుని కాపాడటానికి మీరు ఎంత ప్రయత్నం చేశారో నాకు తెలుసు. ఇప్పుడున్న దుర్గం చెరువు కనీసం అంత మాత్రం మిగలటానికి.
సో ఈ రకంగా ఒక ఒక పెద్ద స్థాయిలో ఒక అధికారులు లేదంటే లుబ్నా గారు లాంటి ఉద్యమకారులు పూనుకుంటే అక్కడికక్కడికి ఏదో కొంత ఆగటం తప్పితే, అది కూడా మనం యాక్టివ్గా ఉన్న నాళ్ళు మనల్ని బతకనిస్తే, ఇది గత 10 ఏళ్లలో వారు చెప్పారు 60 ఏళ్ల కంటే గత 10 ఏళ్ళు ఎక్కువైందని. ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏదో ఉత్సాహంగా చేస్తున్నట్టు కనపడుతుంది, కానీ ఇది జరుగుతుందా నిజంగా? ఇప్పుడు హైడ్రా చీఫ్ ఎవరైతే రంగనాథ్ గారు ఆయన పెట్టుకున్న టార్గెట్ FTL బఫర్ జోన్లో మొత్తం తీసేస్తామంటే జరగనిస్తారా? ఎందుకంటే ప్రతి చిన్న కబ్జా వెనుక పద్మనాభ గారు మీకు తెలియదు కాదు, స్థానికంగా ఆయన ఓపెన్గా ఆయనే చెప్తున్నారు. కార్పొరేటర్ దగ్గర నుంచి, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మినిస్టర్ల దగ్గర నుంచి, కార్పొరేట్ సంస్థల నుంచి పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారుల దాకా వీళ్ళంతా ఉన్నారు. బడా రియల్ ఎస్టేట్ సంస్థలు హైదరాబాద్లో అన్నీ కూడా చెరువులు నాలాలు కబ్జాలు చేసినవే, దానిలో ఎవరు ఎక్సెప్షన్ కాదు. ఎలా ముందుకు పోవటం? అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇంతకు మొదలు పరిస్థితికి ఇప్పటి పరిస్థితికి భిన్నంగా ఉంది. ఇంతకు మొదలు ప్రభుత్వ అధినేతది సపోర్ట్ లేకుండా, ఉదాహరణకు తీసుకుంటే అశోక్ నగర్ నాలా ఉంది, చాలా ఎంక్రోచ్మెంట్స్ అయిపోయి వర్షం పడ్డప్పుడు నీళ్ళన్నీ చుట్టుపక్కల కాలనీలోకి వస్తున్నాయన్నప్పుడు నాలా కబ్జాకు గురైంది. దాన్ని తీయాలన్న మున్సిపల్ సిబ్బంది అక్కడికి వెళ్తే వెంటనే కార్పొరేటర్ ఎమ్మెల్యే వచ్చి ఆపేవాళ్ళు, ఈ సిబ్బంది రిటర్న్ వెనుకకు వచ్చేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి కొద్దిగా డిఫరెంట్ గా ఉంది. అంటే ప్రభుత్వము గట్టి నిర్ణయంతో, అంటే గట్టి పట్టుదలతో చెరువుల ఆక్రమణ అంతా కూడా తీసేయాలన్నది ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. దానికి సరి అయినటువంటి అధికారాలు, ఫండ్స్, స్టాఫ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే చెరువుల ఆక్రమణ అయినది ఇప్పుడు చాలా దినాల నుంచి అవుతున్నాయి. రియల్ ఎస్టేట్ వాళ్ళు రాంగ్ రికార్డ్స్ ప్రొడ్యూస్ చేసి, తయారు చేసి, రిజిస్ట్రేషన్ చేసి, మున్సిపల్ పర్మిషన్స్ తీసుకొని ఆ తర్వాత అక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మామూలు వ్యక్తులు, అంటే పేదవాళ్ళు, మిడిల్ క్లాస్ వాళ్ళు అక్కడ పోయి అమాయకంగా కొనుక్కుంటున్నారు. ఈ సమస్య ఉంది. చెరువుల ఆక్రమణ తీసేయాలా, మస్ట్, దానికి ఎవరు ఇది చేయడం లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎప్పుడు 20-30 ఏళ్ల క్రితం వాళ్ళు రియల్ ఎస్టేట్ వాళ్ళు కడితే కొనుక్కున్న వాళ్ళది కూడా మానవిక దృక్పథంతో చూడాలి. నేనేమంటున్నానంటే మనకు టెక్నాలజీ ఉంది. లాస్ట్ ఒక 25 years బ్యాక్ ది శాటిలైట్ ఇమేజరీస్ మ్యాప్స్ తీసుకొని ఇవాళ మ్యాప్ తీసుకుంటే వచ్చేస్తుంది. ఆల్రెడీ చేసి పత్రికలలో వచ్చింది కూడా. అంటే ఇంతకు మొదలు ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, కబ్జా ఎంత, అంటే మనకు రికార్డు. ఆల్మోస్ట్ ప్రతి చెరువుని హెచ్ఎంటీవీ ఆ డేటా హైదరాబాద్ నగరానికి సంబంధించి అయితే అందరి ముందు పెట్టే ప్రయత్నం చేస్తుంది సార్. మొత్తం తెలంగాణ కూడా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. చెప్పండి. సో ఇది కోర్టు కూడా యాక్సెప్ట్ చేస్తుంది. దీని మీద ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో వాటిని నిర్దాక్షిణ్యంగా తీసేయాలి. కాకపోతే ఒక సమస్య ప్రజల్లో ఏమొస్తుందంటే, మా జీవిత మొత్తము సేవింగ్స్ అని పెట్టి అక్కడ ఇల్లు కొనుక్కున్నాము, కొన్నప్పుడు పేపర్స్ అన్ని చూపించినారు, రిజిస్ట్రేషన్ అయింది, ఇప్పుడు కూలగొడుతున్నారు. మరి ఎలా సార్ పరిష్కారం ఎట్లా? ఇప్పుడు మీరు ఇంత అనుభవం మీకు కూడా ఇది అర్థం అవుతున్నప్పుడు ఎలా జరగాలి? వాడు కబ్జా చేసినోడు అక్కడ లేఅవుట్లు వేసేసి, ప్లాట్లు కట్టేసేసి, అపార్ట్మెంట్లు కట్టేసేసి వెళ్ళిపోయాడు. ఈ కొనుక్కున్న వాళ్ళు సఫర్ అవుతారు, నిజమే, కానీ ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేయాలంటే, అది కూలగొట్టడం, కబ్జా చేసినప్పుడు కూలగొట్టాల్సింది, ఇంకా దాంట్లో రెండో ఆలోచన లేదు. కాకపోతే కట్టి ఎవడైతే అమ్మిండో ఆయన ఏమైనా ఆస్తులు ఉంటే అది జప్తు చేసి వీళ్లకు రీఇన్వెస్ట్ చేయాలంటే, ప్రభుత్వము ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉంటే ప్రభుత్వ జాగాలలో ఈ సఫర్ అయిన వాళ్ళకైనా కానీ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ మీద వాళ్ళకి ఆ ల్యాండ్ అన్నా చూపించాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మీరు వాళ్ళ మీద కేసులు వేసుకోని అంటున్నారు. ఈ మామూలు వ్యక్తులు కేసులు వేస్తే ప్రతి బిల్డర్ కు ఏదో ఒక పొలిటీషియన్ తో లింక్ ఉంటుంది. ఏం చేయలేదు, ప్రభుత్వమే కేసులు పెట్టాలి వాళ్ళ మీద. అలా పెట్టినప్పుడే ఇక మొదలు జరగకుండా ఉంటాయి. ఇంకోటి, ఇప్పుడు చుట్టుపక్కల ఏదైతే చెరువులు ఉన్నాయో, చెరువులకు చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఆవాసాలు వచ్చినాయి, కాలనీస్ వచ్చేసినాయి. ఆ కాలనీస్ యొక్క మురుగు నీరు అంతా చెరువులోకి వస్తా ఉంది. కానీ ఇప్పుడు మీరు కబ్జాలు తొలగిస్తారు, ఓకే, తర్వాత దాన్ని ఎట్లా చేయాలా, యూజబుల్ గా, అంటే మనకు ఆ ఉపయోగపడేటట్లు చేయాలని అంటే దాంట్లో నిండిపోయినటువంటి మట్టిని తొలగించాలా, ఆ కాలనీస్ నుంచి వచ్చే మురికి నీళ్లను డైవర్ట్ చేసేయాలా, ఆ యొక్క చుట్టూగా ఫెన్సింగ్ చేయాలా, ఆ చెరువును కాలనీ వాళ్లకు ఒకటి లేక్ ప్రొటెక్షన్ కమిటీ అని పెట్టి వాళ్ళని బాబు మీ చెరువును మీరు కాపాడుకోండి అన్న యాంగిల్లో ప్రజలు, అంటే పీపుల్స్ ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు లేక్స్ ప్రొటెక్ట్ అవుతాయి. లేనట్టయితే ఇవాళ కూలబెడతారు. మనం చూసినాం, అంటే అయ్యప్ప సొసైటీలో అక్కడిక్కడ
కూలగొట్టడం అంటే ఒక గోడ తీసేసి వెళ్ళిపోవడం. ఆయన అదే అన్నారు రంగనాథ్ గారు, ఒక రంధ్రం వేసి వెళ్ళిపోవటం కాదు, మొత్తానికి మొత్తం కూలగొట్టేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మొత్తం గ్రౌండ్ లెవెల్ చేస్తా ఉన్నారు. అయినా దాన్ని మళ్ళీ చుట్టూరుగా ఫెన్సింగ్ చేయడమో ఏదో చేసి కాపాడినట్టయితే ఇది ఒక ప్రవాసనంగానే మిగిలిపోతుంది. దీన్ని కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్, ఫస్ట్ థింగ్ లీగల్ గా నోటీస్ ఇవ్వడమో ఏది చేయడమో చేసి డెమాలిషన్. ఇంకా కూడా దీంట్లో చాలా రకాలు ఉన్నాయి, నేను స్టడీ చేసినాం. అంటే ఇప్పుడే కట్టుకున్నటువంటి ఒకటైతే, చెరువు లోపలికి పోయి కట్టినాయి ఒకటైతే, కొన్ని పర్మిషన్స్ ఉండి FTL దాటి కట్టినవి ఉండొచ్చు. కొన్ని లేక్స్ ఏదైతే ఉన్నాయో టూరిజం లేక్ అని పెట్టినాడు, దానికి FTL ఈ బఫర్ జోన్ ఉండదు. ఉదాహరణకు చెరువు ఉంది, ఒక లెవెల్ మెయింటైన్ చేస్తారు అనమాట. సో అటువంటి దగ్గర కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మొత్తానికి నేను పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాను రంగనాథన్ గారు ఏదైతే చేస్తున్నారు దానికి. ఇంకొకటి ఏంటంటే ప్రజానాయకులు, ఒక సీనియర్ ఎమ్మెల్యే ఆఫీసర్స్ మీద వెలుసుకుపోవడం అది కరెక్ట్. ఆయన పని చేస్తున్నాడు చేయనియాలంటే గానీ నేను లోకల్ గా ఉన్నాను, నేను లోకల్ మనిషిని, నన్ను పోనీయరా, మీ అంతు చూస్తామన్నట్టు మాట్లాడడం అది సరి అయింది కాదు. అండ్ ఈజ్ నాట్ ఏ ఫస్ట్ టైం ఎమ్మెల్యే, చాలా సీనియర్ ఎమ్మెల్యే, ఆయన మాట్లాడితే బాగుంది. ఇది ఒకటే కదా సార్. ఇక్కడ ఇంకోటి రంగనాథ్ గారు, యాక్చువల్గా అలుగు అంటారు. ఇప్పుడు మనకి ఇప్పుడు అమీన్పూర్ చెరువు కానీ పెద్ద పెద్ద చెరువులకి అలుగు బారేది కూడా, అసలు అలుగులు ఇప్పుడు మీరు విజువల్స్లో చూస్తుంటే సార్ ఈ క్షణాన నిన్న రంగనాథ్ గారు కూడా మాట్లాడింది అదే, పెద్ద పెద్ద ఫ్యాక్షన్ లీడర్ల పేర్లతో అగ్రిమెంట్ అయి ఉన్న భూమి అని చెప్పి ఎకరం ఎక్కడ పెట్టిన పద్మనారెడ్డి గారు 50 నుంచి 100 కోట్లు తక్కువ లేదు. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. ఈ భూములు 10 ఎకరాలు ఎకరాలకు ఎకరాలు కబ్జాలు పెట్టేస్తే దీన్ని అసలు ఇలాంటి ఒక నిజాయితీ సమర్థత ఉన్న అధికారిని చేయనిస్తారా? ప్రభుత్వం ఉత్సాహంగా మొదలుపెట్టి ఉండొచ్చు, కానీ సపోర్ట్ ఎట్లా? నిజంగా ఆయన చేయటం మొదలుపెట్టారు, ఆయన అది పూర్తిగా జరగనిస్తారా? మీరు అన్నట్టు సరే మానవతా కోణం, వాళ్ళకి నిజంగా బాధితులను ఎలా ఐడెంటిఫై చేయాలి, ఏం చేయాలన్నది ఒకటైతే, ముందుకు వెళ్ళటానికి నాకు అనుభవంలో నేను చూస్తున్న దానిలో పద్మనారెడ్డి గారు ఇది ముందుకెళ్తుందంటే నాకు కొంచెం ఎందుకో క్వశ్చన్ మార్క్ గానే ఉంది. లేదు, ముందుకెళ్తుందని నాకు ఒక కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే హైకోర్టు కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోమని చెప్తా ఉన్నది. మీరేం చేస్తున్నారు, చెరువులని కబ్జా అయితే మీ యాక్షన్ ప్లాన్ ఏంటని హైకోర్టు అడుగుతుంది. అంటే ఎవరైనా కోర్టుకు పోయినా హైకోర్టు స్టే ఇచ్చే పరిస్థితుల్లో లేకపోవచ్చని నేను అనుకుంటున్నాను. సో ప్రభుత్వము హెల్ప్ చేస్తా ఉంది, హైకోర్టు కూడా దీని మీద కబ్జా తీసేయాలంటుంది, చాలా మంది ప్రజలు కూడా తీసేయాలంటున్నారు. కాకపోతే ఏంటంటే చాలా కాలం కింద కొన్న వాళ్ళు, ఏమి తెలియక కొన్న వాళ్ళు దానికి మానవతా దృక్పథంతో ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే అధికారుల మీద కూడా జవాబుదారీతనం చేస్తానన్నారు, వాళ్ళు కూడా పెనలైజ్ చేస్తాం, ప్రాసిక్యూట్ చేస్తాం చెప్తున్నారు. అది అంత ఈజీగా అయ్యే పని కాదు. సెపరేట్ గా సెల్ పెట్టేసేసి ఒక పర్టికులర్ ఒక కాలనీ ఉంది, ఒక చెరువు ఉంది, దాని చుట్టూరుగా వచ్చింది, పర్మిషన్ ఎవరు ఇచ్చినారు, హుడా క్లియరెన్స్ ఎట్లా అయింది, ఎలక్ట్రిసిటీ ఎవరు ఇచ్చినారు, ఇవన్నీ తీయాల్సిన అవసరం. దశాబ్దాలుగా మీరు పూర్తిగా దాదాపుగా ఇదే ఒక ప్రధానమైన కార్యక్రమంగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఈ చెరువులు లేకపోతే లేక్స్, ట్యాంక్స్, వీటి పరిరక్షణకి సంబంధించి మనందరికీ తెలుసు, ఇదంతా అర్ధరాత్రి జరిగేటువంటి దారుణాలు. బయట ప్రపంచానికి తెలియకుండా వెనక నుంచి చెరువుల్ని పూడ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటారు. ఆ చెరువు ఈ చెరువు అని ఏది ఎక్సెప్షన్ లేదు. సో దీనికి ఇప్పుడు ఒక పెద్ద ప్రయత్నం జరుగుతూ ఉంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నట్టు కనపడుతుంది. ముఖ్యంగా సౌత్ సైడ్ ఆఫ్ ద హైదరాబాద్, పాత నగరం అని ఏదైతే అంటారో ఓల్డ్ సిటీ, ఆ ప్రాంతంలో మొదలుపెట్టి మిగతా అన్ని ప్రాంతాల్లో కూడా చేస్తాను. దీనిలో వీళ్ళందరితో పాటు మీడియాలో కూడా మహా తిమింగలాలు చాలామంది దీనిలో భాగమైన పరిస్థితి. స్థానికంగా చిన్న చిన్న రిపోర్టర్లు ఉన్న వాళ్ళు ఎకరాల కబ్జాల్లో వాళ్ళ వాటాలు వాళ్ళకి ముట్టి కోట్లకు పడగలెత్తిన మీడియాలో ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాలో ఇంకా ఎక్కువయ్యారు. దీన్ని ఎలా అంటే ఈ ప్రయత్నం చాలా బలంగా జరగాలి, ఒక స్థాయికైనా సరే తీసుకురావాలి. శాశ్వతంగా హైదరాబాద్ నగరంలో నీరు, గ్రౌండ్ వాటర్ ప్రొటెక్ట్ చేయబడాలి, లేకపోతే కాంక్రీట్ జంగిల్ నుంచి మనం బయటపడాలంటే లుబ్నా గారు ఏం జరగాలి? లుబ్నా గారు మాట్లాడండి. హలో లుబ్నా శరావత్ గారు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. లుబ్నా శరావత్ గారు, మీ వాయిస్ రావట్లేదు, మ్యూట్లో ఉన్నారు, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో లుబ్నా శరావత్ గారు, అన్మ్యూట్ చేయండి.
యా లుబ్నా గారు మాట్లాడండి. వినిపిస్తుంది. యా ఇప్పుడు వినపడుతుంది, చెప్పండి. సారీ అండి, సారీ. నో ప్రాబ్లం, గో హెడ్. సో థ్యాంక్ యూ అండి. అందరికి సలాం అండి. అయితే ఒకటండి, ఎస్, ఏంటంటే ఎంక్రోచ్మెంట్స్ తీయాలా ఓపెన్ స్పేసెస్ లో, గవర్నమెంట్ ల్యాండ్స్ లో, ఓపెన్ పార్క్స్ లో, లేక్స్ లో, FTL బఫర్ జోన్స్ లో అని చెప్పి హైడ్రా ఉంది అని చెప్పి వాళ్ళ జీవోలో పెట్టారండి. బట్ ఒక లేక్స్ వైపు నుంచి, ఒక వాటర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి నేను చెప్తే, నేను ఒకటే చెప్తానండి, దట్ లేక్స్ కి అటాక్ అవుతుంది కేవలం ఎంక్రోచ్మెంట్స్ నుంచే కాదు కదా, పొల్యూషన్ చాలా అవుతుంది. సో మరి ఆ పొల్యూషన్ ఇంకొకళ్ళు తీస్తారా? ఇప్పుడు హైడ్రా ఎంక్రోచ్మెంట్ తీస్తే పొల్యూషన్ ఇంకొకళ్ళు తీస్తారా? నెక్స్ట్ మూడో స్టెప్ ఏంటి, ఆ లేక్ ఏదైతే స్ట్రక్చర్ ఉందో ఆ స్ట్రక్చర్ ఇంటాక్ట్ గా, అంటే దాని వాల్యూమ్ మొత్తం ఉండాలా, దాని స్ట్రక్చర్ అవుట్ఫ్లో ఇన్ఫ్లో మొత్తం తటస్థుగా ఉండాలా. ఎందుకంటే ఇన్ఫ్లో దాని గ్రావిటీతో ఆల్రెడీ ఇన్ఫ్లోస్ ఉన్నాయి, అవన్నీ ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి. ఓకే, ఇన్ఫ్లో ఛానల్స్ అవుట్ఫ్లో ఛానల్స్ కూడా ఎంక్రోచ్ అయిపోయి ఉన్నాయి కాబట్టి కదా మనకి అర్బన్ ఫ్లడింగ్స్ అన్ని అవుతున్నాయి. సో వాటి మీద ఇంకా మనం రాలే. సో ఆ ఎంక్రోచ్మెంట్స్, ఆ ఇన్ఫ్లో ఛానల్స్ అన్ని రిలీజ్ అయిపోయి అందులోకి నీళ్లు రావాలా, అవుట్ఫ్లో ఛానల్స్ రిలీజ్ కావాలా, దాని స్ట్రక్చర్ సరిగ్గా చేయాలా, దాన్ని FTL డిటర్మిన్ చేసి, పూడిక మొత్తం తీసి FTL డిటర్మిన్ చేసి, బఫర్ జోన్ డిటర్మిన్ చేసి, బఫర్ జోన్ దగ్గర ఫెన్సింగ్ చేయండి. నేను 10 ఏళ్లుగా చెప్తున్నా, ఫెన్సింగ్ FTL బౌండరీ దగ్గర కాదు, బఫర్ జోన్ దగ్గర చేయండి, అప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉంటారు. దాని తర్వాత బఫర్ జోన్ లో సేఫ్టీ కోసం సోషల్ ప్లాంటేషన్స్, అంటే లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ ఉన్నాయన్నమాట. లేక్ ఫ్రెండ్లీ ప్లాంటేషన్స్ మీరు బఫర్ జోన్ లో వేయండి, అదే ఆటోమేటిక్ గా ప్రజల స్థలం అయిపోతుంది. మీరు లేకు లోపల వచ్చి గత 10 సంవత్సరాలుగా లేకు లోపలికి వచ్చి లేకు లోపల రోడ్లు వాకవేలు వేశారు వీళ్ళు. అసలు ఒక రకంగా చంపేశారు. అది ఆఖరి మౌత్ అని అంటారు కదండి, అట్లాంటి మౌత్ ఇచ్చేసారు వీళ్ళు. సో అది ఆ రకంగా ఎన్నో, ఆ లేక్ ని మనం రెస్టోర్ చేయాలంటే ఇన్ని కొన్నాళ్ళు ఉన్నాయి. అది ఒక డైనమిక్ బాడీ, లైఫ్ అన్నమాట, లైఫ్ గివింగ్ అట్లాంటి బాడీ అది. దానికి ఇప్పుడు బమ్రుక్నోదోలా దగ్గర హైడ్రా వచ్చి అక్కడ మొత్తం అవి తీశారు, కూల్చేశారు. నేను నెక్స్ట్ డేనే కమిషనర్ గారికి పెట్టేసిన, సార్ ఐ డి నాట్ గెట్ మై లేక్ అన్నా. మీరు ఒక లెవెల్ అయిపోయి వాళ్ళు నింపేసిన లేక్ లో పైన వచ్చి అది కూడా డెమోలిషన్స్ పూర్తిగా తీయలేదు మీరు. లోపల 2 ఇల్లీగల్ మస్జిద్స్ ఉన్నాయి బంగ్నుకుదల FTL లోపల, అవి కూడా నేను పిటిషన్ లో మొత్తం ఇచ్చిన, మన హైడ్రాకి ఇచ్చిన, అటు కోర్టుకి ఇచ్చిన, ఇద్దరికి ఇచ్చిన. సో అవన్నీ మ్యాప్స్ తో సహా మార్క్ చేసి ఏమి లోపల ఉన్నాయని మొత్తం ఇచ్చిన. అందులో 2 ఇల్లీగల్ మస్జిద్స్ కూడా ఉన్నాయి కదా, మరి అవి పగలగొట్టలేదే. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా ఉన్నాయి అందులో బిల్డింగ్స్, అది కూడా పగలగొట్టలే. ఇంకా నేనేమన్నా అది అన్నా, నేను లోపల మీరు మస్జిద్ ఉన్నాయి, మీరు పగలగొట్టలే, ఎందుకు తీయలేదో నాకు తెలియదు. ఏమంటే వచ్చింది, ఒక ఇల్లీగల్ ఇంటికి, ఒక ఇల్లీగల్ మస్జిద్ కి, ఒక ఇల్లీగల్ టెంపుల్ కి, ఇల్లీగల్ మస్జిద్ ఉన్నా, ఇల్లీగల్ టెంపుల్ ఉన్నా, ఏదున్నా తీయాల్సిందే. మీరు దానికి తేడా ఉండదు, మరి అవి తీయలేదు. రెండోది నేను చెప్పాను, అంత లెవెల్ అయ్యి వాళ్ళ కిరాతకులు లెవెల్ చేశారు, అది మొత్తం తీసి నాకు రెయిన్ వచ్చి వాటర్ అందు వచ్చేటట్టు మీరు చేయలేదు, కాబట్టి లేక్ నాకు రాలేదు, ప్రజలకి లేక మీరు ఇవ్వలేదు అని చెప్పేసినాను. ఓకే, ఎందుకంటే ఇన్ఫ్లో నేను వెళ్ళినప్పుడు సర్వే, నేను మన జూలైలో కంప్లైంట్ ఇచ్చే ముందు వెళ్ళినప్పుడు ఆ సర్వే నా ఎదురు కూడా సువేజ్ వాటర్ అంతా డైరెక్ట్ గా వెళ్తా ఉంది చెరువు లోపలికి. ఆ ఉన్న కొద్దిపాటి చెరువులో గుర్రెపుడెక్క, సువేజ్ నీళ్లు, వెళ్తున్న నీళ్లు అన్ని ఉన్నాయన్నమాట. సో మనకి ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇక్కడ చెరువులు, ప్రతి చెరువులో ఈ ట్రిపుల్ అటాక్స్ అవుతా ఉన్నాయి. ఏంటి, ఆ చెరువు ఏమో ష్రింక్ అయిపోయింది ఎంక్రోచ్మెంట్ తో, పొల్యూట్ అయిపోయింది, కంపోస్టింగ్ కొడతా ఉంది. అది ఈ రెండిటి మూలాన సాలిడ్ వేస్ట్ కూడా అందులో పొరటం మూలాన, తర్వాత ఐడల్స్ అందులో పెట్టడం, మేమస్ చేయడం మూలాన, ఇవన్నిటి మూలాన లోపల పూడికి ఈమికి ఇంత చిన్న కటోర లాగా అయిపోయింది, లోపల కూడా లేదు. సో ఇంకా ఈ ట్రిపుల్ అటాక్స్ ఫేస్ చేస్తున్న చెరువుకి అయినా ఒకసారి వచ్చి అది ఆ బగల్ డెమోలిషన్ చేయడం అన్నది, ఇట్ ఈస్ సంథింగ్ టు బి డన్, ఇట్ ఈస్ డన్, ఎస్, వెరీ గుడ్. బట్ డిడ్ వి గెట్ ద లేక్? నో, వి డిడ్ నాట్ గెట్ ద లేక్. సో నేను చెప్పేది ఏంటంటే, ఒక ప్రణాళిక పదంగా ఇప్పుడు జవాబుగా నా కమిషనర్ గారు ఏమన్నారు, హైడ్రా కమిషనర్ గారు, ఆయన అన్నారు, ఎస్ కరెక్ట్ మేడం వాట్ యు ఆర్ టెల్లింగ్, బట్ ఇట్ విల్ బి డన్ ఇన్ phases, it will be done in stages. We do not know what is the stage, we do not know the timeline of the stage. We do not, it is not కాదు. అంటే లుబ్నా గారు, మీరు మొత్తం మన దగ్గర లేదు. మీరు రైజ్ చేస్తున్న ప్రశ్నలన్నీ కాదు, మీరు రైజ్ చేస్తున్న ప్రశ్నలన్నీ కరెక్టే, కానీ
అంటే ఇప్పుడు మనబోటి వాళ్ళు లేదా మీలాంటి వాళ్ళు ముఖ్యంగా దీని మీద పనిచేస్తున్న వాళ్ళు, మీరు చెప్పింది ఆయన ఇంకా 2-3 కూడా చెప్పారు. పొల్యూషన్ది ఒకటి నేను చూడట్లేదన్నారు, 111 జీవోది నా పరిధి కాదన్నారు. ఇవి ఓకే, తెలుసు నాకు, జీవో చూశాను కదా, జీవోలో ఆ పరిధి లేదు. యా అదే నేను అంటుంది. ఓకే, అవి వేరే ఫైట్ చేద్దాం. ఇప్పుడు కనీసం ఈయన చేస్తున్న దానిలో కూడా ఓవర్ నైట్ మొత్తం కాలేకపోవచ్చు, కానీ ఒక కన్సిస్టెంట్గా ఈ ఎఫర్ట్ జరగటంలో సపోర్ట్ కావాలి కదా ఖచ్చితంగా. ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తేనే కనీసం ముందు పగల కొడితే తర్వాత మిగతా బఫర్ జోన్ ప్రొటెక్ట్ చేయగలుగుతారా లేకపోతే ఎఫ్టీఎల్ ప్రొటెక్ట్ చేయగలుగుతారా, వేరే చర్చ. లుబ్నా గారు, హౌ కెన్ వి ఎంకరేజ్ హిమ్? ఎస్, చూడండి, నేను మీతో ఇక్కడ ఏకీభవించట్లేదు. ఓకే, సారీ అండ్ లెటర్స్, ఎందుకంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఒక చెరువు మనకి దక్కింది అని చెప్పుకోలేకపోతున్నాం కదా. అవును, కరెక్ట్. డెమాలిసిస్ చేసినా కూడా చెప్పుకోలేకపోతున్నాం. పైగా నేను చెప్తాను ఎందుకు ఈ అర్జెన్సీ ఎందుకుందో అది కమిషనర్ గారు కూడా గమనించాలా. ఇప్పుడు ఏమైంది, అక్కడ బమ్రుక్నుద్దలాలో అది పడంగానే ముందు ఎంఐఎం వాళ్ళందరూ వెళ్ళి మేయర్ గారికి ఏం సబ్మిట్ చేశారు, ఒక పత్రము. అసలు హైడ్రా ఉనికి ఇల్లీగల్, ఆ కన్స్ట్రక్షన్స్ గురించి ఇప్పుడు దాకా నోళ్ళు మెదపలే వాళ్ళు. అది ఇల్లీగల్ ని వదిలేసి హైడ్రానే ఇల్లీగల్, ఈవిడిఎంఏ ఇల్లీగల్ అంటే ఈవిడిఎం 2019 లో ఫామ్ అయింది కదా. నీ మామ కదా కేసీఆర్, ఓవైసీ మామ కదా కేసీఆర్, మరి అప్పుడే ఫామ్ అయింది కదా. అప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు దాకా నిద్రపోయి 24 నుంచి దాకా ఇప్పుడేమో చిట్టి ఇస్తున్నారు మేయర్కి వెళ్ళి. నిన్న ఇచ్చారు వాళ్ళు చిట్టి, ఏమని హైడ్రా ఇల్లీగల్, ఈవిడిఎం ఇల్లీగల్, అసలు వీళ్ళ ఎట్లొక్కడి నుంచి వచ్చింది పదా చెప్పండి, మీరు మీటింగ్ పెట్టండి అది ఇది అనేసి. అరే ఇల్లీగల్ అయ్యింది ఇదంతా అని చెప్పి మీటింగ్ ఎప్పుడు కాల్ ఫర్ చేయలే, అదంతా పట్టలే. సో ఎంఐఎం కి నష్టం జరిగిందా? ఇప్పుడు ఇల్లీగల్ ని పడగొడితే ఎంఐఎం కి నష్టం జరిగింది కదా. అంటే మీరు ఇల్లీగల్ పనులు చేస్తున్నట్టే కదా. అయితే మరి వాళ్ళని ఫస్ట్ పట్టుకోవాలి కదా మనం. కింగ్స్ కాలనీ అని ఏదైతే అన్నారో వాళ్ళు, సిఎస్కే కింగ్స్ కాలనీ, మరి కింగ్స్ తో చేస్తున్నప్పుడు ఆ కింగ్స్ మీద నేను ఏసీబీ సివి ఆనంద్ గారు ఏసీబీ డైరెక్టర్ కూడా పంపించిన వాళ్ళు. దీని మీద వీళ్ళు ఆరా తీయాలి. ఇప్పుడు దే మస్ట్ ఇన్వెస్టిగేట్ what is the connection between the encroacher in the Bamrukunudala and the King's Enterprise or King's whatever that media lo ఏమైతే వస్తుందో దాని గురించి చెప్పాలి కదా. రైట్ లేక్ రిస్టోర్ అయితే ఆ ప్రణాళిక వేరు, ఎందుకంటే ఇది ఈయన అంబిట్ లో లేదు, హైడ్రా అంబిట్ లో లేదు, అది హైడ్రా స్కోప్ లో లేదు. లేనప్పుడు మనము ఆ ప్రణాళిక కావాలంటున్నా నేను. హైడ్రా ఒక వింగ్, పొల్యూషన్ అటు పూడిక తీయడం, రిస్టోర్ చేయడం, ఈ వింగ్ తయారవ్వాలి అంటున్నా. ఈ వార్ ఫుటింగ్ లో ఇప్పటికిప్పుడే అవ్వాలా, తర్వాత కాదు, ఇప్పుడే అవ్వాలా అంటున్నా నేను. రైట్ మనతో బండారు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు, ఇక్కడ ఇప్పుడు మనకి రంగనాథ్ గారు అయితే ఒక కాంపేడియం తయారు చేస్తా ఉన్నాం. గతంలో వీటి మీద ఇచ్చినటువంటి జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టులు, హైకోర్టులు లేదా ఎన్జిటీలు లాంటివన్నీ ఇచ్చిన జడ్జిమెంట్లు ఇవన్నీ కలిపి కూలంకషంగా ఒకటి తయారు చేస్తా ఉన్నాం. రామ్మోహన్ రావు గారు వినపడుతున్న వాయిస్? సార్ మ్యూట్లోకి వెళ్ళింది సార్, మళ్ళీ ఒకసారి అన్మ్యూట్ చేయండి. యా, దీని మీద ఇప్పుడు ఒకటి సార్, ఇక్కడ ఇప్పుడు లుబ్నా గారు చెప్తున్న వెర్షను మొత్తంగా జరగాలంటే ఇప్పుడు ఆయనకి ఇచ్చిన పరిధి వరకు ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా చెరువు మొత్తం తిరిగి మనకు కనపడాలంటే అన్నీ జరగాలి. చెరువులోకి కలుషితాలు వెళ్లకుండా ఉండాలి, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ అన్నీ ప్రొటెక్ట్ కావాలి. అయితే ఇక్కడ ఒక్క కట్టిన వాటికి సంబంధించేవో ఇప్పుడు పద్మనాభరెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఎవడో కబ్జా, ఎన్ని కబ్జా అయినాయో మనకి ఇప్పుడు ఇస్రో ఎన్ఆర్ఎస్సి పిక్చర్లు తీస్తే 30-40 ఏళ్ళు, 50-60 ఏళ్ళ శాటిలైట్ పిక్చర్స్ కూడా ఏ చెరువు ఎంత ఉంది, ఎంత అయిపోయింది అన్నది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. ఇది ప్రభుత్వం బడ్జెట్ మొత్తం ఖర్చు పెట్టినా ఎంతవరకు అవుతుందో నాకు తెలియదు. అయితే కబ్జా అయిపోయి అపార్ట్మెంట్లు ఇలా కట్టిన వాటికేమో ఎలా వాటికి చేయాలి, రెండు ఇంకా ఏం కట్టలేదు, చెరువు కబ్జా చేసి వాళ్ళ అధీనంలో పెట్టుకున్నారు, పేపర్లు సర్వే నెంబర్లు మారుస్తున్నారు, ఇవన్నీ మనకు తెలుసు, రకరకాల సర్వే నెంబర్లు మారి చేస్తా ఉన్నారు. వీటిని మీరు ఒక న్యాయవాదిగా కూడా ఎలా ఓవర్కమ్ కాగలుగుతాం బ్రాడ్గా? శ్రీనివాసరావు గారు, మీకు పద్మనాభరెడ్డి గారికి, మేడం గారికి అందరికి నమస్కారం సార్. 2 విషయాలు గమనించాలి. చెప్పండి సార్. అంటే గత జల సేతు బంధనం చేసుకుంటూ పోతే రంగనాథ్ గారు గతంలో నల్గొండ ఎస్పీ గాని వరంగల్లో పనిచేసినట్టు నాకు తెలుసు, చాలా బాగా అద్భుతంగా పనిచేశారు వారు. కానీ ఆయన చేతులు కట్టేస్తారా, మన ఫ్రీగా విడిచిపెడతారా అనేది ఇప్పుడు సమస్య. రెండోది ఏంటంటే ఇప్పుడు ఇందులో ఎఫ్టీఎల్ లెవెల్ అని పట్టా భూములే. న్యాయవాదిగా నేను చెప్పాలంటే దానిలో నిర్మాణాలు ఉంటుంది కానీ పట్టా భూములు పంట పండించుకోవచ్చు, రెండో పంట పండించుకోవచ్చు. ఎఫ్టీఎల్ లెవెల్ అంతా కూడా శిఖం కాదు, శిఖం వేరు, ఆయకట్ వేరు. కనుక శిఖం మాత్రమే రక్షించబడుతుంది. ఎఫ్టీఎల్ లెవెల్ అక్రమ నిర్మాణం ఉంటే కూలగొట్టచ్చు, ఇంతవరకు న్యాయబద్ధంగా చేయొచ్చు. కానీ సమస్య ఏంటంటే
ఇప్పుడు వెంకట అశోకుడు చెట్లు నాటించను, బావులు తవ్వించను, చెరువులు తవ్వించను, కాకతీయులు తవ్వించను. ఇప్పుడు ఏమైందంటే చెరువులు పొడిపించే పాలకులు వచ్చారు. అవును. సమస్య ఎక్కడ వస్తుంది? ఉమ్, ఉమ్, ఇక్కడ రెండు రకాలుగా అక్రమాలు. ఒకటేమో FTL లెవెల్లో ఒకటి, రెండు చెరువు మొత్తాన్ని మాయం చేయడం అవును కదా. ఉమ్, అంతే కోటాని మురళి సినిమా ఒకటి వచ్చింది, మా చెరువు మాది తక్కువైంది చేపల చెరువు రాజుగారి చేపల చెరువు కాదు, బాగుంటది అది. ఆ చేపల చెరువు అట్లా ఉన్నది. సరిగ్గా అదే ఉన్నది ఇప్పుడు సరిగ్గా. ఉమ్, అందుకని నేనేమంటున్నానంటే నిన్న మొన్న చూస్తున్నాం ఆయన దూకుడుగా పోతున్నారు, కానీ ఎక్కడనో వాళ్ళు కళ్ళెం వేస్తారా అని. మంచి అధికారులు ఉన్నప్పుడు ప్రభుత్వం సరైన విధంగా స్పందించి దానికి సహకారం ఇస్తే జరుగుతుంది. అవును కానీ రెండోది పేదలు కూడా అన్యాయం అయిపోతున్నారు ఒక్కోసారి. ఇప్పుడు 2 చేతులు 3 చేతులు మారి చాలా సార్లు ఎవరో అమ్మేసి ఎవరో కట్టేసుకుని పోయింది. ఇప్పుడు ఎవరు బాధితులు చాలా మంది పెరుగుతారు కదా, దీనికి ఎట్లా చేద్దాం, న్యాయపరంగా చూద్దాం, ఎట్లా చేస్తామనేది ఒక సమస్య వస్తుంది. ఉమ్, ఉమ్, రెండోది ఏంటంటే ఇప్పుడు ప్రవీణ్ కుమార్ గారు కూడా ఆ మధ్యాహ్నం అప్పుడు ఆఫీసర్ గా ఉన్నప్పుడు, ఆయన పోలీస్ ఆఫీసర్ గా కరీంనగర్ జిల్లాలో టీచర్లు సరిగ్గా రాకపోతే వాళ్ళని సరిగ్గా రమ్మని చెప్పి విజ్ఞప్తి చేసిండ్రు, పిల్లలతో ర్యాలీ తీసిండ్రు. ఆయన ఏమన్నా టీచర్లు అంతా వ్యతిరేకించేమన్నారంటే నువ్వెవడు చెప్తాను, పోలీస్ అధికారి, నువ్వు పోలీస్ పనులు చేసుకోమన్నావు ఆయన. అవును ఉమ్, ఉమ్, అంటే ఇప్పుడు ఏమన్నారు, నక్సలిజం పెరగడానికి కారణం ఇదవుతుంది, మీరు సరిగ్గా చదువు చెప్తే పిల్లలు బాగుపడతారు. ఆకర్షిస్తారన్నారు. అంటే ఇప్పుడు ఏమైతుందంటే అధికారులు చిత్తశుద్ధితో ఉంటారు. ఒక శంకరన్ గారి గురించి చెప్పుకోవచ్చు, గతంలో పాత అధికారులు చాలా మంది ఉన్నారు. వీళ్లకు ఇప్పటితో నాగుతుందా, ఓ 4-5 నెలలు హల్చల్ చేసి తర్వాత పోతారా, చేస్తారా అంటే అందుకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. వరంగల్లో నాలా కబ్జా అయింది. ఆ మధ్యలో KTR గారు వెళ్ళారు 2020లో మనకు వరదలు వచ్చినప్పుడు హైదరాబాద్ వరంగల్ మునిగి, అప్పుడు ధనవంతుల ఇళ్లలో కూడా నీళ్లు వచ్చినాయని ఒక వార్త. నేను ఏమన్నానంటే ఇప్పుడు నీరు పల్లె మెరుగు, నిజం దేవుడు ఎరుగు అన్నట్టు ఎవరు తిరుగుతారని తెలియదు, కానీ నీరంటే పల్లె మెరుగుతుంది కనుక ధనవంతులు లేని చెరువులో ఇల్లు కట్టుకున్నారు కనుక నీళ్లు వచ్చేసాయి. వాగ్దేవి స్కూల్ పక్కన ఆ కాలువ పక్కన దాన్ని ఒక చిన్న గోడ కూలగొట్టిండ్రు, అక్కడికి ఆగిపోద్దని ఆగిపోయింది అంటున్నారు. ఇప్పుడు రంగనాథ్ గారు కూడా చాలా మంచి పని చేస్తున్నారు, కానీ ఇక్కడికి ఆగిపోతే మళ్ళీ మొదటికి వస్తుంది కదా. ఇప్పుడు బాధితులు మొదలయ్యారు. మొన్న దానం నాగేంద్ర ఏం మాట్లాడుతూ చూసినాం, ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఏం మాట్లాడుతూ. కబ్జా వెనుక కేవలం పేద ప్రజలు ఉంటే వేరు, పేద ప్రజల వెనుక చాలా పెద్ద పెద్ద నాయకులు ఉంటారు, బడ రియల్ ఎస్టేట్ సంస్థలు ఉంటే అందరూ ఉంటారు సార్. ఉన్నది. అందుకనే ఇక్కడ ఏం చేయాలంటే ఒకసారి చేయొచ్చు. మన గతంలో రికార్డ్స్ అన్ని ఒక రకంగా చెప్పాలంటే ఫ్యూడల్ వ్యవస్థే కానీ పటేల్ పట్టువారి వ్యవస్థ ఉన్నప్పుడు మనకు ఒక్క గుంట బ్యాంకులో అకౌంట్ ఎట్లా సెటిల్ కావన్నో జమాబందీలో అట్లా సెట్ అయ్యింది. అంటే ఒక్క గుంట పెరగొద్దు, ఒక గుంట తగ్గొద్దు. భూమి పెరగదు, మనుషులు పెరుగుతాం, భూమి పెరగదు కదా. కానీ ఏమైందంటే ఆ రికార్డులన్నీ పోయిన తర్వాత ఆన్లైన్ రికార్డు పొరపాటు జరిగింది. నిజంగా చెప్పాలంటే FTL లో లేని భూములు కూడా ఇవాళ FTL లెవెల్లో చూపిస్తున్నారు. FTL లో ఉన్న భూములు కూడా మీరు మాయ చేసి FTL లేకుండా చూపిస్తారు. కనుక ఏం చేయాలంటే ఒకసారి పాత రికార్డులు అన్ని తెప్పించుకొని పరిశీలించాలి. ఇప్పుడు ఇది పోలీస్ అధికారుల పని కాదు, రంగనాథ్ గారి పని అంతకంటే కాదు కదా. రంగనాథ్ గారి పనికి కొంత పరిమితులు ఉన్నాయి, వారికి ఎంత పరిమితులు ఉన్నాయి ఆయన చెప్పారు. నిన్న మొన్న చాలా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటే ఆయన చెప్తున్నారు, నా పరిమితి ఏంటంటే ఉన్న దగ్గరికి న్యాయపరమైన చిక్కులు వస్తే ఆయన ఏం చేస్తారు, చేయలేడు కదా. అందుకని ఆయన ఒక విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు, ప్రభుత్వం నుంచి నాకు గట్టి ఫ్రీ హ్యాండ్ ఉందని చెప్తున్నారు. కోర్టులు కూడా చేయమంటున్నాయి, కోర్టులు కూడా అంత ఆశ్రమాషిగా ఇంటర్వ్యూని కావని చెప్పగలుగుతున్నారు. కానీ బట్ ఎంతవరకు జరుగుతున్నది ఒక క్వశ్చన్ మార్క్ నాకైతే. అందుకని ఇప్పుడు రంగనాథ్ గారు మంచి ఆశావాద రూపొందుతున్నాడు, ఉన్నాడు, మంచిదే కాదంటే రేవంత్ రెడ్డి గారు కూడా అభినందించాలి. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో అధికారం మారి మన పార్టీ మారిన మన దానం నాగేంద్ర మాట్లాడిన దాని మీద రేవంత్ రెడ్డి స్పందించలేదు. అటువంటి దానిలో ఫ్రీ హ్యాండ్ ఇచ్చింది. ఇక్కడ ఎక్కడ కూడా రంగనాథ్ గారిని ఆటంకపరిచే చర్యలు ఇప్పటిదాకా జరగలేదు. రంగనాథ్ గారికి కూడా న్యాయపరమైన చిక్కులు కొన్ని ఉంటాయని నేను అంటున్నాను. అందుకని ఏమన్నారు, ఇప్పుడు కబ్జాల వరకే నేను పోతున్నాను, మిగతా న్యాయ వివాదాలకు పోవడం లేదన్నాడు. అంటే ప్రభుత్వ స్థలాలు కబ్జా అయిన వాటి జోలికి నేను పోవట్లేదు, అది టైటిల్ ఇష్యూస్ ఉన్నాయని చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే ఇప్పుడు మొన్నటి దాకా మనం పటంచెరులో 1000 ఎకరాల భూమి కేసు సుప్రీంకోర్టు దాకా పోయి మన ప్రభుత్వం తీర్పు వచ్చింది, మన తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక వచ్చింది కదా. అందుకని నేనేం చేస్తున్నానంటే దీన్ని 3 రకాలు చూడాలి. ఒకటేమో పాత నక్షాలు తీసుకొని చెరువులు 400 చెరువులు మాయమయ్యాయి అంటున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ లోపట్టి 400 చెరువులు మాయమయ్యాయి అంటారు. కనుక పాత చెరువు ఉందా లేదా చూడాలి. దాని మీద సరే. తర్వాత రెండోది ఏంటంటే ఈ సేత్వాన్ని పట్టుకోవాలి. మనకు 1950 సేత్వార్ అంటే పర్మనెంట్ రిజిస్టర్ అంటారు. దానిలో చెరువులు కుంటలు స్పష్టంగా చూపించడం జరిగింది. ప్రైవేట్ కుంటలు కూడా ఇప్పుడు ఏమైందంటే కుంటలలో చెరువులలో ఒకటి గవర్నమెంట్ చెరువులు గవర్నమెంట్ కుంటలు ఉంటే ఒక 60 ఎకరాలు 100 ఎకరాలు మనకు ముఖ్యంగా హైదరాబాద్ నిజాం సంస్థానంలో ఉంది కనుక హైదరాబాద్ స్టేట్ లో చాలా ప్రైవేట్ కుంటలు 100 ఎకరాల భూములు ఆ జాగ్రత్తలకు వాళ్ళకు ఉండే. నిజంగా ఒక అసెట్ కూడా హైదరాబాద్ ఉన్న అసెట్ ఏంటంటే మిగతా నగరాలకు లేని అసెట్. సముద్రం లేదు, మన పక్కన సముద్రం లేదు, ఏటంటే అటు విస్తరించవచ్చు. ఆక్టోబస్ లాగా ఏటంటే అటు విస్తరించవచ్చు. దాంతో పాటు ఏంటంటే
ఈ ఏదైతే కాంతిశికుల భూములు కూడా ఉన్నాయి మనం అవును. పాకిస్తాన్ వెళ్ళిపోయిన అవును. వాళ్ళ భూములు ఉన్నాయి, వీటన్నిటిని స్వాధీనం చేసుకుంటే ఇప్పటికీ చాలా వరకు రక్షించే అవకాశం ఉంది. ఇప్పటికి ఏంటంటే కొన్ని కబ్జాలు పెట్టుకొని మనకు చుట్టూ అంటే ఇప్పుడు మన హైడ్రా పరిధిలో అయితే సరే ఇవాళ మన చర్చలో కాందశీకుల భూములు లేకపోతే ఈ ప్రభుత్వ భూములు చర్చ కాదు, ఇదేం కానీ అందులో చెరువులు ఉన్నాయి కదా సార్, ఆ చెరువులు కబ్జా అయినాయి. చెరువులు ఉంటే కబ్జా రెండోది అయినాయి. వన్డే వన్ జీవో, ఇంకొక మాట చెప్తాను, వన్డే వన్ జీవో ఒకటి. ఓకే. వన్డే వన్ జీవో గత ప్రభుత్వం ఎత్తేసింది, అవును. దాని జోలికి పోతాయి. ఇప్పుడు వన్డే వన్ జీవోలికి పోవాలంటున్నాడు. ఇక దీనికి హైడ్రా పరిధిని కొంచెం విస్తరించాలి. ఇప్పటికి కూడా ఒక న్యాయపరమైన చిక్కు ఏంటంటే జిహెచ్ఎంసీ చట్టంలో లేదు కదా ఉమ్, అని అంటున్నారు. జిహెచ్ఎంసీ చట్టం లేకపోతే వాళ్ళు ఎట్లా వచ్చి కబ్జాలు తొలగిస్తారు, వాళ్ళు ఎట్లా కూల్చివేస్తారు, కూల్చివేసే అధికారం లేదు కావాలన్న సమస్య ఉంది. ఇప్పుడు కోర్టుకు వెళ్తే తెలుస్తుంది అంతా కూడా. ఇంకొక మాట ఏంటంటే ఇక్కడికి పరిమితం కావద్దు అంటున్నారు. ఇప్పుడు మేము గ్రీన్ పీస్ సంస్థతో కలిసి మనకు పటాన్ చెరువు, అట్లాగే మనకు ఐడి బొల్లారం, ఇవన్నీ మన నర్సాపూర్ దాకా అడవి ప్రాంతం పక్కన ఉన్న చెరువులు కబ్జా పెడితే మీరు చెరువులో కబ్జా ఒకటి, రెండు కాలుష్యం కూడా మీకు చాలా మనకు మెడికల్ పరిశ్రమలు అంటే ముఖ్యంగా మందుల పరిశ్రమలు ఏవైతున్నాయో ప్రపంచానికి మన ఆదర్శం. వాళ్ళు కోవిడ్ ఒకటే కాదు, టీకా కాదు, ఇవాళ 30-40% హైదరాబాద్ లోనే తయారవుతున్నాయి ప్రపంచంలో తయారయ్యే మందులు. అంతకన్నా ఎక్కువ అనుకుంటున్నారు. అయితే మందుల పరిశ్రమల వాళ్ళు కాలుష్యం వేయగలిగితే నక్కవాగని ఉంటారు సార్ మనకు. నక్కవాగులో మనిషి కాదు పశువులు కాలు పెడితే పశువుల చర్మం ఊడిపోతుంది. మీకు కొత్తగా నీళ్లు మొత్తం అంతెందుకు మనకు నడిబొడ్డు జీడిమెట్ల ఉన్నది, జీడిమెట్లలో మొత్తం 10 ఫీట్లు వేస్తే నీళ్లు పచ్చగా నీళ్లు వెళ్తాయి. దీనికి ఏంటంటే రెండు ఉన్నాయి, ఒకటే చెరువుల కబ్జా, చెరువుల కాలుష్యం కూడా. అందుకని పాత జీవోలు ఒకసారి తిరిగేసి, పాత మొత్తం మ్యాప్ తిరిగేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏమి రక్షించగలుగుతానో ఆలోచించాలి. ప్రాక్టికల్ గా పోవాలి తప్ప వేరే క్రిటికల్ చేసుకుంటే ఇంకోటి అయితే. రైట్. పద్మనారెడ్డి గారు, ఇక్కడ కోర్టులు పెద్దగా ఇన్వాల్వ్ కావ అన్నది చెప్తున్నారు. అయితే కోర్టులకు వెళ్తారు, హైకోర్టు కాదు సుప్రీంకోర్టు దాకా వెళ్తారు, ఎక్కడో చోట వీటి మీద ప్రశ్నిస్తారు. కానీ అయితే ఇది జరుగుతున్నది మంచి పని అన్నప్పుడు, ప్రభుత్వం కొంత స్వేచ్ఛ ఇచ్చింది అన్నప్పుడు ఏ రకంగా ఇప్పుడు రంగనాథ్ గారు కానీ ఈ చెరువులను రక్షించడానికి మ్యాపుల్లో అయితే చాలా స్పష్టంగా ఉంది. సాంకేతిక డేటా తీసుకోవడానికి పాతది మాన్యువల్గా ఉన్న రికార్డులు ఇప్పుడు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు టెక్నాలజీ పెరిగింది. ఓ 30 ఏళ్ల క్రితం ఏముందో లేదో ఇవాళ స్పష్టంగా కనపడుతుంది. ఏ మేరకు వీటిని రక్షించుకోగలుగుతాం, కనీసం ఎఫ్టీఎల్ వరకు అన్నా మనం ముందు ప్రొటెక్ట్ చేయగలుగుతామా, లేదు లుబ్నా గారు చెప్పినట్టు బఫర్ జోన్ వరకు వాటికి ఇచ్చేయడానికి ప్రొటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా? ఎలా ఇప్పుడు ఈ హైడ్రా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది? లీగల్గా హైడ్రా ఉనికిని ప్రశ్నించడం కరెక్టేనా? ఇప్పుడు ఇక్కడ ప్రతి చెరువుకు ట్యాంక్ మొమైట్స్ అని ఉంటాయి, అంటే దాని జీవిత చరిత్ర చెరువుది. ఓకే. ఎప్పుడు స్టార్ట్ అయింది పని, ఎంత బడ్జెట్ చేసినారు, కాంట్రాక్టర్ ఎవరు, కానీ ఎఫ్టీఎల్ లెవెల్ ఎంత, మొత్తం ఉంటుంది అన్నమాట. ప్రతి ట్యాంక్ నిజాం ప్రభుత్వంలో ఒక రికార్డు ఉంది. తర్వాత శాటిలైట్ మ్యాప్స్ ఇవి తీసుకొని ఇప్పుడు ఏదైనా చెరువు లోపల అక్కడ అక్రమ కట్టడాలు ఉంటే కూలగొట్టడం హాఫ్ డన్ వర్క్, సగం పని అన్నమాట. దాన్ని పూర్వ వైభవానికి తీసుకురావాలి, రిస్టోర్ ది ట్యాంక్ అంటారు. అంటే ఇప్పుడు లుబ్నా గారు చెప్పినట్టుగా దాంట్లో చాలా సిల్ట్ డిపాజిట్ అయిపోయి దాని కెపాసిటీ చాలా తగ్గిపోయింది. ఆ సిల్ట్ ని తీసేయడము, తర్వాత దాంట్లోకి వచ్చే మల్లాలకు అక్కడక్కడ చిన్న చిన్న ఎస్టీపీస్ కట్టి ఆ చెరువులోనికి ట్రీట్ చేసి మంచి నీళ్లు వదలడము, తర్వాత వెంటనే ఫెన్సింగ్ చేసుకోవాలి. అంటే ఇది ఒక హైడ్రాతో అయ్యే పని కాదు, ఒక్కొక్క కమిటీ ఉండాలన్నమాట. అంటే ఈచ్ డిపార్ట్మెంట్ నుంచి కొందరు ఉండాలా. ఫండ్స్ మాత్రం మన రిలీజ్ చేసినారు, 200 crores రిలీజ్ చేసినారు. ఫండ్స్ ఇబ్బంది లేదు, కానీ టెక్నికల్ స్టాఫ్ ఉండాలన్నమాట. అంటే అది గ్రౌండ్ వాటర్ వాళ్ళు కాదు. పద్మనాభరెడ్డి గారు, మీరు 200 crores చాలా పెద్ద బడ్జెట్ అని చెప్తున్నారు. నేను అనుకోవట్లా దీనికి 200 crores చాలా నిజంగా ఇది మనం అనుకున్న రీతిలో జరగాలంటే సార్ 1000 కోట్లు కావాలనుకుంటారు పద్మనాభరెడ్డి గారు. ఎన్ని పగలు కొట్టాలి, ఎన్ని చోట్ల తీయాలి, ఎంత జరగాలి? కాదు కూలగొట్టడానికి 1000 కోట్లు అవసరం లేదు, కట్టడానికి 1000 కోట్లు కావాలి, కానీ కూలగొట్టడానికి కాదు. తర్వాత అది ఈ ఇయర్ బడ్జెట్ అంటే నెక్స్ట్ మార్చ్ వరకు బడ్జెట్. కాబట్టి ఒకటి బడ్జెట్ సపోర్ట్ ఉంది, హెడ్ ఆఫ్ ది స్టేట్ మన ముఖ్యమంత్రి గారి సపోర్ట్ ఉంది, అట్లాగే కోర్టుల సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఎవరు కోర్టుకు పోతలేరు, ఇప్పుడు కూలగొట్టిన వాళ్ళు ఎవరు పోతలేరు, వాళ్ళకి తెలుసు. కోర్టే ప్రభుత్వం మీద ప్రెషర్ తెచ్చింది, మీరు ఏం చేస్తున్నారు, ఈ ఇవన్నీ కబ్జా అవుతుంటే. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే స్మూత్ గా కొన్ని దినాలు జరగవచ్చు. తర్వాత ఇది డెమోక్రటిక్ కంట్రీ చెప్పలేం, కొంత పెద్ద లీడర్లు విట్ ఎఫెక్ట్ అయితే రాజకీయ నాయకులు మళ్ళా దానికి ఏం చాలా పెద్ద లీడర్లు ఉంటారు సార్, చాలా పెద్ద లీడర్లు ఉంటారు. ముఖ్యమంత్రి గారికి సమానమైన లీడర్లు చాలా మంది ఉన్నారు ఇందులో, లేరా?
ఇప్పుడు ట్రిపుల్ వన్ కాదు సార్, ట్రిపుల్ వన్ జీవో మీకు తెలియదు కాదు పద్మనాభరెడ్డి గారు. ట్రిపుల్ వన్ జీవోలో ఎంతమందికి ఉన్నాయి, ఎంతెన్ని పువ్వులు ఉన్నాయి, ఎక్కడ దాకా వెళ్ళింది ఆ కేసు, ఏమి నడుస్తుంది తెలియదా? అంటే అది ఉండని అండి. ఇప్పుడు లీగల్ గా కూడా ఆల్రెడీ పోలీస్ స్టేషన్స్ పెడతామంటున్నారు, 3, 4 పోలీస్ స్టేషన్స్ పెడతామన్నారు. లీగల్ గా వీళ్ళకు గవర్నమెంట్ నుంచి సపోర్ట్ దొరికి ఒక ఆర్డినెన్స్ ద్వారానో ఒక జియో ద్వారానో వీళ్ళకు ఏమేమి కావాలనో సపోర్ట్ ఇచ్చినట్టయితే తప్పకుండా ఒక మంచి అధికారి అక్కడ ఉన్నాడు ముందుకెళ్తారని నేను ఆలోచిస్తున్నా. కానీ ఊలగొట్టడం ఒకటే పరమావధి కాదు, ఊలగొట్టాలి, దాన్ని రిస్టోర్ చేయాలి. అలాగే చాలా కాలం నుంచి అక్కడ ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి తప్పకుండా మానవతా దృక్పథంతో వాళ్ళకి సహాయం చేయాల్సిందే. ఎందుకంటే వాళ్ళు మోసపోయింది. ఎందుకు మోసపోయిందంటే ప్రభుత్వ అధికారులు కుమ్ముక్కై ఒకళ్ళు పర్మిషన్ అంటే ఒకళ్ళు లేఅవుట్ కు పర్మిషన్ ఇచ్చినారు, ఒకళ్ళు రిజిస్ట్రేషన్ చేసినారు, ఒక మున్సిపాలిటీ వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ ఇచ్చినారు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, వాటర్ వాళ్ళు, ఇట్లా ఇవన్నీ చేసినాక సామాన్యుడు నమ్ముతాడు కదా ఇంతమంది ప్రభుత్వ డిపార్ట్మెంట్స్ లోన్లు ఇస్తా ఉన్నాయి, అన్ని జరిగిపోయినాయి బ్యాంకుల్లో. ఇది ఉంది కాబట్టి తప్పకుండా మానవతా దృక్పథం అనేది కూడా ఉండాలా. బట్ నేను నా యొక్క వాదన ఏంటంటే ఈ యొక్క చెరువుల కబ్జాలను మాత్రము ఇంకా ఓర్చుకునేది లేదు, తీసేయండి. ఎక్కడైతే ఎఫెక్ట్ అయిన పీపుల్ కు సాయం చేయగలిగితే మంచిదని నేను అనుకుంటున్నాను. లుబ్నా గారు, లీగల్గా ఇప్పుడు మీరు చెప్పిన కొన్ని, ఇప్పుడు దానికి అమీన్పూర్ దగ్గర ఒక పోలీస్ స్టేషన్ పెడతా ఉంటున్నారు, అమీన్పూర్ చెరువు, బంధంకొమ్మ చెరువు, వీటికి సంబంధించి. అలా కొన్ని పెద్ద పెద్ద ట్యాంక్స్ లేక్స్ ఉన్న దగ్గర నిజంగా కూడా అక్కడ ఫర్దర్గా వాటిని హ్యాండిల్ చేయడానికి ఇలాంటి వ్యవస్థలు అవసరమైతే కావచ్చు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి, ఇది బ్రేక్ పడకుండా ముందుకు వెళ్ళాలంటే ఇప్పుడు ఉన్నదానికి మీరు దాన్ని ఎక్స్పాండ్ చేయటం మీరు చెప్పినవి కూడా వెల్కమ్, కానీ దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏం జరగాలి? నా ముందర పాయింట్ ని ఐ ఆడిబుల్ అండి? గో హెడ్. ఓకే, చూడండి, నా ముందర పాయింట్ లోని పెయిన్ మీరు అర్థం చేసుకోగలిగారు కొంతవరకు. అది ఎందుకో నేను మీకు చెప్తాను. అసలు 2020లో నా కేసు ఉంది, ఇప్పుడు కూడా హైకోర్టులో ఉంది. 10 acres హుసేన్ సాగర్ లో, హుసేన్ సాగర్ అంటే సిటీ నడి మధ్యలో, జస్ట్ ఏ స్టోన్స్ త్రో ఫ్రమ్ సెక్రటేరియట్. 10 acres FTL ఆఫ్ హుసేన్ సాగర్ లో 2020లో ఎంక్రోచ్ అయింది, బీటీ రోడ్స్ వేశారు అని చెప్పి. కెన్ యూ ఇమాజిన్ అండి, హార్ట్ ఆఫ్ ద సిటీలో సెక్రటేరియట్ పక్కన 10 acres స్మాల్ అమౌంట్ కాదు. FTL పెళ్ళేసాడని చెప్పి వెళ్ళానా, కోర్టుకి వెళ్ళానా. దాని తర్వాత అక్కడేమో వచ్చి ఖటాఖటా అదేమో కూలగట్టారు. అప్పుడు ఇట్లా కోర్టుకి వెళ్ళింది కేసు అని అర్థం, పేపర్ మీడియాలో అంతా వచ్చి నోటీసెస్ వెళ్ళగానే అంత పూల కొట్టారండి. ఇప్పుడు నాకు గుర్తొస్తుంది అదే, హైడ్రా ఈ రోజు వచ్చి లెవెల్ చేసిన లేక మీద కూలగొట్టింది, పోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా 2020లో నేను కేసు వేసినప్పుడు మొత్తం వచ్చి కూలగొట్టారు, పోయారు. లేక రాలే. ఇప్పటిదాకా 2024 ఐఎమ్ స్టిల్ వెయిటింగ్ ఫర్ మై లేక్ బికాస్ మై పీపుల్ షుడ్ గెట్ వాటర్ ఇన్ ద లేక్. వెర్ ఇస్ ద లేక్? నో. సేమ్ థింగ్ ఐఎమ్ సీయింగ్. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, నేను ఎందుకు గుర్రం మీద ఉన్నా, ఎందుకు నేను మీద రాకెట్ లో ఉన్నా, నేను ఎందుకు. ఇప్పుడు ఈయన ఇది చేశారంటే, ఇది ఒక లేక్ మీరు తీసుకున్నారంటే ఆ లేక్ లో పూడిక తీయడం తర్వాత మాట. నేను చెప్తున్నాను, వాళ్ళు లేక్ ని లెవెల్ చేసి దాని మీద కథ కట్టింది. ఆ లెవెల్ చేసి అదంతా ముందు ఆ మన్ను అదంతా డ్రెడ్జ్ అవ్వాలా. సో ఐఎమ్ టెల్లింగ్ దట్ ఇట్ ఈస్ లిటరలీ అన్ ఇన్కంప్లీట్ వర్క్. నేను ఇంకా ఆ పొల్యూషన్ వదిలేయండి, ఇన్ఫ్లో ఛానల్ వదిలేయండి, బఫర్ జోన్ అన్ని వదిలేయండి, ఫస్ట్ ఈ డెమాలిషన్ ఈజ్ ఇన్కంప్లీట్. డెబ్రిస్ తీసేసి ఏదైతే ల్యాండ్ లెవెల్ చేసి ఆయన కట్టిండో ఆ పూడిక మొత్తం తీయకపోతే నాకు 2020లో నా కేసు గుర్తు రావట్లేదా? ఇదండి, ప్లీజ్ అండర్స్టాండ్ మై ఎయిర్. నేను గాల్లో కాదు, భూమి మీద నేను ఏమేమి ఫేస్ చేశాను, ఎంతెంత. ఇదే ఖైరతాబాద్ ఎవరైతే ఈ ఎమ్మెల్యే మాట్లాడుతున్నారో, ఇప్పుడు నేను కూడా ఒక కాంగ్రెస్ లీడర్, నేను కాంగ్రెస్ పార్టీ, దానేమో ఇద్దరు కూడా ఒక కాంగ్రెస్. ఆయనేమో దాన్ని హైడ్రాని ఏమో అట్లా బెదిరిస్తున్నారు, నేనేమో హైడ్రాని సపోర్ట్ చేస్తున్నా. ఇదే అరకెపూడి గాంధీ నిన్న ఏం చేస్తున్నారు, ఎల్లమ్మ చెరువులో ఆయన కాంగ్రెస్ లో చేరారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఎల్లమ్మ చెరువు లోపల రోడ్ ఏసీ తీయాలంటున్నారు. అక్కడ లోకల్స్ అందరు నాకు ఫోన్ చేశారు, ఎందుకంటే నాకు ఇక్కడ FTL రోడ్ రాకూడదు, చచ్చిపోతుంది. అందుకని వాళ్ళని అడిగితే నేను చెప్పాను, ఓకే కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్, నేను మీతో ఉంటాను, అక్కడ రోడ్
రాదు సో ఎప్పటికీ. ఆయన ఏం మిమ్మల్ని పార్టీలో ఉండనిస్తారా లేకపోతే మిమ్మల్ని ఎక్స్పెల్ చేస్తారా అది కూడా బహిష్కరిస్తారా చూద్దాం. వన్ సెకండ్ కాంగ్రెస్ పార్టీలో లోక్సభ మీరు కూడా చూసుకున్న 48 పేజ్ మేనిఫెస్టోలో Okay. 6 పేజెస్ ఎన్విరాన్మెంట్ కి క్లైమేట్ ఉంటాయి బట్ వేరే ఏ పార్టీకి లేదంతా. మీరు చెప్తున్న లీడర్లు చిన్న లీడర్లు ఏం కాదు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది లుబ్నా, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే లీడర్లకి ఇప్పుడు ఇందాక పద్మనాభరెడ్డి గారు చెప్పిన పాయింటే, అక్కడ ఆల్రెడీ ఇల్లు కట్టుంటారు, ఇప్పుడు ఎవడో కబ్జా పెట్టేశాడు, ఎవడో అపార్ట్మెంట్ కట్టేశారు. మీరు చెప్పిన ఎల్లమ్మ బండ చెరువు ఇవన్నీ చిన్న విషయాలు, హై ప్రయారిటీ ఉన్న ఏరియాలు వాళ్ళ సిటీలో. సో అక్కడ ఎమ్మెల్యేల మీద కూడా ఒత్తిడి, రోడ్డు కావాల్సిందే, బాగా ఇల్లు కట్టారు, 4,000 ఓట్లు ఉన్నాయి, రోడ్డు పడితే 4,000 ఓట్లు ఎమ్మెల్యే గారికి వస్తాయి. ఇది సమస్య. యా నో చూడండి, when we are recognized it as illegal, exactly ఇప్పుడు 10 acres నడి సిటీ మధ్యలో 10 acres FTL హుసేన్ సాగర్ లోపల ఆయన బీటీ రోజ్ చేసి దాని తర్వాత ఏం చేస్తాడు, అది ప్రైడ్ ఇండియా ఎవరు అని అంటే వాళ్ళ కాల్స్ కూడా పెట్టారు ఇప్పుడు సునోబర్ వాళ్ళు. ఆయన వాళ్ళు బోర్డ్స్ తీసేశారు కదా. ఇప్పుడు బోర్డ్స్ తీసిన తర్వాత మెల్లగా ఏం చేస్తారు, 2022లో మళ్ళీ వెళ్తే నేను ఇంకొక బోర్డు పెట్టుకున్నారు అక్కడ. ఏమైంది, ఆ పడగొట్టిన వాల్స్ రేకులు అంతా ఏమైంది, మళ్ళీ ఒక రేకు పెట్టి మళ్ళీ ఇంకొక బోర్డు వచ్చింది అక్కడ. నేను ఏమంటున్నాను, this is not about just demolition. Something more హైడ్రాలో ఉన్న మీరు అనేది ఇంకా ఎక్కువ జరగాల్సింది ఉందని. హైడ్రా ambit లో మీరు లేవు ఒప్పుకుంటున్నా, కానీ హైడ్రా డెమాలిషన్ ఈజ్ నాట్ ది ఓన్లీ థింగ్. హైడ్రా అక్కడ ఆ చెరువుని రిస్టోర్ చేసినట్టు కాదు. ఆ చెరువు రిస్టోర్ అంటే లేక్ లెవెల్ చేసిన చోటమైనా తీయాల వాళ్ళు, అప్పుడు ఎవ్రీ తీసేయాలి. అవన్నీ తీస్తేనే హైడ్రా పని తను చేసినట్టు. సో హైడ్రా కొంచెం కొంచెం పని ప్రతి చోట చేసే బదులు ఒక లేక్ దగ్గర ఒకటి చేసి చూపించడం, అది రైట్. మొత్తానికి టైం అయిపోయింది. ఏదేమైనా ఒక ప్రభుత్వం మొత్తం పూనుకుంటే తప్పితే హైదరాబాద్ నగరంలో ముఖ్యమంత్రి గారి కమిట్మెంట్, అలాగే హైడ్రా ఉన్నతాధికారుల కమిట్మెంట్, కోర్టుల నుంచి కొంత గ్రీన్ సిగ్నల్ ఉన్నప్పటికీ ఇది కేవలం ఒక హైడ్రా మీద బాధ్యతగా కూడా సరిపోదు. అలాగే హైడ్రా ఇవాళ ఉన్నటువంటి పరిధి కూడా మనం అనుకుంటున్నటువంటి హైదరాబాద్ని తిరిగి చెరువుల్ని పునరుద్ధరించడం, అన్ని రకాలుగా చాలా ఎఫర్ట్తో కూడుకున్న పని. ప్రభుత్వ చిత్తశుద్ధి, ప్రభుత్వ కార్యక్రమంగా మొత్తం దీన్ని ముఖ్యమంత్రి గారు ఓన్ చేసుకుంటే తప్ప, పూర్తి అండదండలిచ్చి కొన్ని సంవత్సరాల పాటు జరిగితే తప్ప, అలాగే బడ్జెట్ కూడా చాలా పెద్ద మొత్తంలో పెట్టినప్పుడు దానికి 10ంతల బడ్జెట్ ఇంకా కావాల్సిన అవసరం ఉన్నది. ఆ మేరకు సపోర్ట్ ఇచ్చి చేస్తే నిజంగా చరిత్రలో నిలిచిపోతారు. ఇది చెరువుల్ని కాపాడుకోవటం అన్నది కేవలం ఇవాళ ఉన్నటువంటి సమస్య కాదు, దశాబ్దాలు రాబోయే 100 ఏళ్లకి 1000 ఏళ్లకి హైదరాబాద్ మహానగరం పచ్చగా ఉండాలంటే ఈ ఏర్పాటు జరిగి తీరాలి. దీన్ని మనం అందరం సమర్థించాలి అని కోరుకుంటూ చర్చలో పాల్గొన్న పద్మనాభరెడ్డి గారికి, అలాగే లుబ్నా షరావత్ గారికి, సుబ్బారావు గారికి, రామ్మోహన్ రావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరొస్తూ మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం.